చూస్తుంటే జాపత్రి మూలిక ప్రభావం మొదలైనట్టుంది. కోడలు గారు, మాకు కొంచెం దాహంగా ఉంది. మీరెవరికైనా చెప్పి మంచినీళ్లు తెప్పిస్తారా? ఎవరో దేనికి, మేమే తీసుకొస్తాం. మీరు బాగానే ఉన్నారుగా? ఈరోజు మీలాంటి రాణి దొరికినందుకు ఆమీర్ కోట్ ధన్యమైపోయింది. కానీ ఒక్క విషయం మాత్రం మనసుకి గుచ్చుకుంటోంది. చూడండి రాణిగారు, ఈరోజు మీ పట్టాభిషేకం జరుగుతోంది. ఈ సంబరంలో అమీర్ కోట్ రాణా గారు మీరు ఉంటే సరిపోతుంది కదా. మరి తెల్లకోతి ఇక్కడేం చేస్తున్నట్టు? మాకైతే ఈ విషయం ఏమాత్రం నచ్చడం లేదు. మీరు రాణిగారు కదా, ఈ విషయాన్ని ఆమోదించడానికి ఈ ఆంగ్లేయులు ఎవరసలు? దేశంలో ఉన్నదంతా దోచేసుకున్నారు తెల్లవాళ్లు. కోహినూర్ కూడా తీసుకెళ్లారు. చేసేవి దొంగ పనులు, చూపేవి దొరల దర్జాలు. చూస్తున్నారు కదా రాణిగారు, ఎలా ఇంటల్లుళ్లా నిలబడ్డాడో అక్కడ. మేమెప్పుడూ కోరుకునేది ఒక్కటే, ఎవరైనా ఒకరు దేశభక్తి గల గొప్ప వ్యక్తి ముందుకు రావాలి. ఈ ఆంగ్లేయులకు మొహం పగిలేట్టు సమాధానం చెప్పి తీరాలి. మీరేదైనా ఆలోచిస్తున్నారా? మీరెప్పుడు ఏదో ఒకటి దాచిపెడతారు. ఏమిటంటున్నారు? నిజం. నేనెప్పుడు నిజమే చెప్తాను. రండి వెళ్దామా? కోకిల, ఏమైనా అయిందా? అవుతోంది మహారాజా. జాపత్రి మూలిక తన ప్రభావం చూపడం మొదలుపెట్టింది. దానికి తోడు మేము రాణిగారికి విల్కిన్సన్ గురించి ఎలా నూరు పోసామంటే, ఇప్పుడు మీరే చూస్తారుగా ఈవిడ ఏమంటుందో, ఏమేమి చేస్తుందో. ఏది ఆవిడ వశంలోనే ఉండదు మహారాజా. ఇప్పుడు బ్రిటిష్ రెసిడెంట్ ఆఫీసర్ మిస్టర్ విల్కిన్సన్ రాణి గాయత్రీదేవి గారికి కిరీటం పెట్టి వారికి బ్రిటిష్ సర్కారు తరపున రాణిగా గుర్తింపునిస్తారు. అభినందనలు రాణి గారు, మీరెంతో అదృష్టవంతులు. ఒక సాధారణ యువతికి రాణి అయ్యే అవకాశం దొరకదు కదా. మేము బ్రిటిష్ ప్రభుత్వానికి సిఫార్సు చేశాం, వారు మిమ్మల్ని ఆమీర్ కోటకి రాణిగా గుర్తించాలని. మేము ఆశిస్తున్నది ఏమిటంటే మీరు బ్రిటిష్ వారికి విశ్వాసంతో ఉంటారని. ఎందుకంటే విశ్వాసం మాటకొస్తే మాకు బాగా తెలుసు, ఇండియన్స్ ఆర్ లైక్ డాగ్స్. నేను విశ్వాసం చూపిస్తాను మా రాజ్యానికి, భారతదేశానికి. దోచుకునేవాళ్లకు కాదు, వారు మా సంస్కృతిని, మా సభ్యతని, మా సంపదని పూర్తిగా నాశనం చేశారు. మా దేశాన్నే సర్వనాశనం చేసేశారు. మీరొచ్చి బందిపోట్లులా వచ్చి ఉన్నదంతా దోచుకున్నారు. కోహినూర్ని కూడా దొంగిలించారు. అమూల్యమైనవి ఇంకెన్నో దోచుకున్నారు. మీరు ఆంగ్లేయుల ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు.
ఈ రోజు ఇక్కడ ఏమున్నా సరే అవన్నీ బ్రిటిష్ వారి వల్లే ఉన్నాయి. మేము ఇక్కడ రైలు పట్టాలు వేయించాం, స్కూళ్లు కాలేజీలు తెరిపించాం. ఇంతకు ముందు ఏముండేది? ఇక్కడ కళ ఉండేది, సంస్కారం ఉండేది, జ్ఞానం ఉండేది. ప్రపంచంలోని అతి పెద్ద విశ్వవిద్యాలయం ఈ దేశంలోనే ఉండేది. ప్రేమ ఉండేది, గౌరవం ఉండేది. మీరు ఇంగ్లీషు స్కూళ్లు పెట్టించారు ఎందుకంటే మీకు ఇంగ్లీష్ లో మాట్లాడే మనుషులు కావాలని. దేశంలో రహదారులు వేశారు దోచుకు వెళ్లడానికి వీలుగా ఉండాలని. మేలు చేస్తున్నామని చెప్తూ మాపై కేవలం దౌర్జన్యాలే చేశారు. మీరు సుంకాలు 10 చేశారు. పేద రైతుల చేత వెట్టి చాకరీ చేయించుకున్నారు. స్వదేశానివన్నీ మానేసి విదేశీవి కొనమన్నారు. మీకు తెలుసా, మీరు రాకముందే మా దేశం బంగారు చిలకలా ఉండేది. కానీ మీరొచ్చి మీరు దాని రెక్కలు విరిచేశారు. హౌ డేర్ యూ! ఎంత ధైర్యం నీకు? ఒక మామూలు యువతివై ఉండి మాతో ఇలా మాట్లాడతావా? ఈ రోజు ఈ యువతి మమ్మల్ని ఇన్సల్ట్ చేసింది, బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఇన్సల్ట్ చేసింది. ఈ అమ్మాయిని నేను రాణిగా ఆమోదించలేను. I'm leaving right now. మిస్టర్ విల్కిన్సన్, నో రాజ్మాత, మేమింకేమీ వినదలుచుకోలేదు. రాణా గారు, ఆగండి మిస్టర్ విల్కిన్సన్. ఫర్ వాట్ రాణా గారు? మీ వైఫ్ ఈ రోజు మమ్మల్ని ఇన్సల్ట్ చేశారు. ఒక మామూలు అమ్మాయి, వారికి ఎన్ని దమ్ములుండాలి ఒక బ్రిటిష్ రెసిడెంట్ ఆఫీసర్ని ఇలా ఇన్సల్ట్ చేయడానికి? షీ షుడ్ సే సారీ. వారికి చెప్పండి మమ్మల్ని క్షమాపణ కోరమని. విల్కిన్సన్, మీరు మీ హద్దులు దాటుతున్నారు. మీరు ఆమీర్ కోట్ రాణి గారితో మాట్లాడుతున్నారని మర్చిపోతున్నారు. హద్దులు తెలుసుకొని ప్రవర్తించండి. హౌ డేర్ యూ! హౌ డేర్ యూ! ఆమీర్ కోట్ దర్బార్లో నుంచొని మా ముందు, మా కుటుంబం ప్రజల ముందు మీరు మా రాణి గారిని అవమానించే సాహసానికి పాల్పడతారా? మీకు అసలు పరువే లేదు రాణా గారు. అధికారాలు బ్రిటిష్ సామ్రాజ్యానికే ఉన్నాయి. యూర్ జస్ట్ అ పేపర్ టైగర్. మీరు కాగితంతో చేసిన పులి లాంటి వారు. ఈ కాగితం పులి గనక తన పంజా విసిరిందంటే మీరు చాలా బాధపడాల్సి ఉంటుంది మిస్టర్ విల్కిన్సన్. మీరు వచ్చిన పనిని సవ్యంగా పూర్తి చేసుకొని రాణి గారికి కిరీటం పెట్టి వారికి క్షమాపణలు చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళండి. మీరు మమ్మల్ని కిరీటం పెట్టమని ఇలా ఫోర్స్ చేయలేరు రాణా గారు. మీరు నిజమే చెప్పారు. అయితే మేము మిమ్మల్ని సవాల్ చేయగలం. మిస్టర్ విల్కిన్సన్, I, Rana Indravadan Singh Dev, King of Amerco, challenge you to a duel. మేం మిమ్మల్ని ద్వంద్వ యుద్ధానికై సవాలు చేస్తున్నాం. ఒకవేళ మీరు గెలిస్తే
మేమొప్పుకుంటాం మేం కేవలం ఒక కాగితం పులి అని. ఇక మీరు రాణి గాయత్రికి కిరీటం పెట్టాల్సిన పని ఉండదు. కానీ ఒకవేళ మేము గెలిస్తే మీరు రాణి గాయత్రికి కిరీటం పెట్టాలి, వారికి క్షమాపణ చెప్పాలి, ఆ తర్వాత ఇక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోవాలి. మేము మీ ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నాం రాణా గారు. చూశారుగా, ఒక మామూలు అమ్మాయిని కోడల్ని చేసుకున్నందుకు ఫలితం. ఇప్పుడు వీరి గౌరవాన్ని రక్షించడానికి మా రాణా గారి శరీరం నుంచి రక్తం ప్రవహించవచ్చు. అందులోని ఒక్కొక్క బొట్టుకి బాధ్యత మీదే అవుతుంది. రాణి గాయత్రి, రాణి గాయత్రి, కోడలు గారు, రాణి గాయత్రిని లోపలికి తీసుకువెళ్ళండి. అలాగే. గాయత్రి, గాయత్రి, ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది గాయత్రి? బయట ఏం జరుగుతుందో మీకు తెలుసా? అసలు ఏం చేశాను నేను? నాకేం గుర్తుకు రావడం లేదు. మీరేమో ఆ ఇంగ్లీష్ ఆఫీసర్ మిస్టర్ విల్కిన్సన్ ని అవమానించారు. అలా మీరు చేయడం వల్ల రానా గారు, మా రానా అన్నగారు మిస్టర్ విల్కిన్సన్ తో ద్వంద్వ యుద్ధం చేస్తున్నారు. మా ఖడ్గం ఎక్కడుంది? క్షమించాలి ప్రభు, కానీ మీ దుర్గా ఖడ్గం ఎక్కడ కనిపించలేదు. రాణా గారు ఓడిపోవటం ఖాయం. యుద్ధంలో యోధుడికి అతని ఖడ్గమే అవసరం అవుతుంది. ఎందుకు మహారాజా? ఎందుకంటే అది వారికి అలవాటైన ఖడ్గం కనుక. ఒక యోధుడికి అతని ఖడ్గం శరీరంలోని భాగం వంటిది. అది లేని యోధుడు అసంపూర్ణుడే. ఏంటి? దుర్గమ్మ తల్లి, నేను ఇలాంటి పని చేశానండి.
ఖడ్గాన్ని అందుకోండి రాణా గారు. దాన్ని మీరు అందుకోకపోతే మళ్ళీ మిమ్మల్ని నేను అలా పడేయగలను. ఈ రోజు రాణా గారికి వారి ప్రియమైన దుర్గా ఖడ్గం చాలా చాలా అవసరం ఉంది. వారి దగ్గర దుర్గా ఖడ్గం ఉండుంటే ఈ మిస్టర్ విల్కిన్సన్ వారి చేతిలో ఓడిపోయి ఉండేవారు. గాయత్రి, మీరు దేనికోసం రాణా వెతుకుతున్నారు? గారి ఖడ్గం కానీ అది ఇక్కడ ఎలా ఉంటుంది? తప్పంతా నాదే. నేనే రాణా గారి ఖడ్గాన్ని శుభ్రం చేయాలని, కానీ అది ఇప్పుడు ఇక్కడ లేదే. ఇప్పుడేం చేయను స్వర్ణ? నా గౌరవాన్ని నిలబెట్టడంలో ఇప్పుడు నా కారణంగా ఓడిపోతే నా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. రాణా గారు మమ్మల్ని ఇన్సల్ట్ చేశారు. మా పగ తీర్చుకోవటానికి మాకిదో మంచి అవకాశం. రాణా గారిని చంపేశానంటే మమ్మల్ని ఎవరూ తప్పు పట్టలేరు. గాయత్రి, దుర్గా ఖడ్గం ఇక్కడే ఎక్కడ ఉంటుంది. వెతుకుదాం పదా. స్వర్ణ, రాణా గారి ఖడ్గం పిడి మీద కూడా ఇలాంటి ముత్యాలే ఉంటాయి. అయితే ఆ ఖడ్గం ఇక్కడే ఉంటుంది. వెతుకుదాం. స్వర్ణ, అడు చూడు, ఇంకోటి. ఇక్కడ కూడా ఇంకో ముత్యం. ఇదిగో. మా రాణా గారి రక్తం ప్రవహిస్తోంది. అది కూడా ఆ మామూలు అమ్మాయి కోసమని. ఈ రోజు ఒకవేళ వారు ఓడిపోతే అందుకు బాధ్యులు కేవలం కొత్త రాణి గారే కాదు, మీరు కూడా అవుతారు. వెతకండి, ఇక్కడే ఎక్కడ ఉంటుంది. ఇక్కడెక్కడ కనిపించట్లేదే. అటు చూడండి.